ఒంగోలు మండల పరిషత్ కార్యాలయ సమావేశం హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒంగోలు యూనిట్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎంపీడీఓ రాజశేఖర్, రూరల్ తహసీల్దార్ నాయబ్ రసూల్, ఉపాధి హామీ పథకం ఏపీఓ బత్తుల నాగేశ్వరరావు, మార్కాపురం ఎంపీడీఓ బాలచెన్నయ్య కేక్ కట్ చేశారు. అనంతరం లోకరక్షకుడు యేసుక్రీస్తు పుట్టుక గురించి వివరించారు. ప్రేమ త్యాగాలకు ప్రతీక యేసుక్రీస్తు అన్నారు. ప్రభు చెప్పిన బోధనలు ఆచరిస్తే ప్రపంచమంతా శాంతి నెలకొంటుందన్నారు. మండల కార్యాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. మీరు ఒకసారి గమనించినట్లయితే స్టార్ను చూస్తూ ఉన్నారు. క్రిస్మస్ వచ్చిందంటే స్టార్ అక్కడ పెడతా ఉన్నారు. ఈ స్టార్ అక్కడ పెట్టడానికి గల ప్రధాన కారణం ఏంటి, ఎందుకు ఉంది, ఆ స్టార్ యొక్క ప్రత్యేకత ఏంటి క్రిస్మస్లో ఒకసారి గమనించినట్లయితే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు జ్ఞానులు అని చెప్పుకున్నామో ఆ జ్ఞానులు ఖగోళ శాస్త్రం ఏదైతే ఉందో ఈ ఖగోళ శాస్త్రాన్ని మొత్తాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు జ్ఞానులు. ఈ జ్ఞానులకి వెలుగు కనిపించడం జరుగుతూ ఉంది. సో ఒక స్టార్లా అదే ఒక నక్షత్రం. ఈ నక్షత్రం ఎందుకు కనిపించిందంటే ఈ లోకంలో ఈ పాపం రక్షించడం కోసం ఇప్పుడు ఏవైతే ఒక ఇజ్రాయెల్ దేశంలో ఉన్న హేరోదు రాజు ఈ ప్రజలు ఏ రకంగా అయితే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మొత్తాన్ని రక్షించడం కోసం ఒక మన యేసు జన్మించాడన్న ఒక సందేశం పంపించడం కోసం ఆ స్టార్ ఆకాశంలో మెరుస్తుంది. ప్రపంచమంతా చేసుకునే పండుగ క్రిస్మస్. ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదండి. అది చాలా గొప్ప విషయం. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే ఆఫ్టర్ డెత్. ఆయన మీదనే ప్రపంచం నడుస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు గురించి ఎంత చెప్పుకున్నా కూడా చాలా తక్కువే అవుతుంది. యేసు ప్రభువుని ఎంతో మనసులో ధ్యానం చేసుకుంటే ఎంతో బెనిఫిట్ వస్తుందని నాకు తెలుసు. నేను కూడా చర్చకి వెళ్ళాను. నేను కూడా యేసు ప్రభుని